కళ్యాణ్ గారికి శిక్ష, మాకు టికెట్ ఇచ్చారా, మాకు టికెట్ రావాలి, కొత్త నియోజకవర్గం బండారు చేయాలి, టికెట్ ఇవ్వాలి. ఇది మా నిరసన. నిరసన నిరసన బండారు గారి టికెట్ ఇవ్వాలి, బండారు గారి టికెట్ ఇవ్వాలి, బండారు గారి టికెట్ ఇవ్వాలి, బండారు గారి టికెట్ ఇవ్వాలి, బండారు గారికి టికెట్ ఇవ్వాలి, గారి టికెట్ ఇవ్వాలి, నియోజకవర్గం బండారు గారి టికెట్ ఇవ్వాలి. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు, బీసీ నాయకులు మీకు బండారు శ్రీనివాస్ గారు 10 సంవత్సరాల బట్టి కరోనా టైంలో కూడా పేదలకు తగ్గించి అన్ని పనులు కరోనా వచ్చినప్పుడు కూరగాయలని అయ్యని సాయం పడతా ఎదరక మీ పార్టీని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఎదరక మీ పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఎదర పెట్టుకుని హాయిగా మిమ్మల్ని సంతోషంగా మిమ్మల్ని హైలైట్ చేసుకుంటా తీసుకొచ్చి ఇవాళ కొత్తపేట మండలాన్ని జనసేన పార్టీ తరపు నుంచి బీసీ సెట్టిపచ్చిలుగా నేను ఒక నాయకుడిగా మాట్లాడుతున్నాను. 10 కులాలను మీ పార్టీని చూసి మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరినీ చూసుకుని రావాలని మీ అందరూ బీసీలు అందరూ వచ్చి మీకు మీ అధికారుల్లో నడాలని మీ పద్ధతులు మీ సూచనలు మీ పద్ధతులు అన్నీ నడిచి మాకు కావాలని మీ పార్టీలోకి వస్తే ఒకసారి మీరు పార్టీని ఇలా బండారు శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకుండా మీరు ఒకసారి తుస్సు అనిపించేస్తాం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అసలు 100% కరెక్ట్ కదా సార్. ఒక సెట్టిపచ్చిల నాయకులు బీసీ నాయకులు అయి ఉండి మేము ఒక సెట్టిపచ్చిల నాయకులు అయి ఉండి మీకు మేము సపోర్ట్ చేస్తుంటే మీరు ఎంత రిక్వెస్ట్ చేసి ఇంత ఎలా చేస్తుంటే మేము మీ అన్ని పార్టీలను చూసాం. ఇవాళ సత్యనారాయణ గారిని చూసాం, జగరెడ్డి గారిని చూసాం. ఇవాళ మిమ్మల్ని కూడా చూడాలని బీసీ నాయకులందరూ ఏకమయ్యి ఒక తాడు మీద మీకు చెయ్యాలని మిమ్మల్ని కూడా శ్రీనివాస్ గారిని గెలిపించి మీ పరిపాలన ఎలా ఉందో చూడాలని 100% మిమ్మల్ని న్యాయం చేయాలని మేము చేస్తే మీరు ఒకసారి పార్టీని చూసుమనిపించారు. ఇవాళ మా కొత్తపేట నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకుని మీలో మీరు మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆ ఆలమూరు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న 80,000 మంది సుమారుగా 80,000 మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు 3 మంది ఉన్నారు. కానీ ఏమి లేకుండా మా బండారు సింగ్ గారికి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా అసలు మామూలుగా కూర్చొని మాట్లాడించకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద వాడేశారు. ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఉన్నంత ఇదిగా ఎవరో లేరు. కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది ఎంతవరకు సబు అని మేము అడుగుతున్నాం. మాకు బండారు సింగ్ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము రోడ్ల మీద నిరసన చేస్తాం.
మాకు టికెట్ ఇచ్చేంత వరకు మేము ఇది వదలం. మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు. ఈవేళ అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు. ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి. మాకు బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి, బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి. ఇది మాత్రం వాస్తవం. ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన. రేపటి నుంచి ఇంకా వేరేగా జరుగుతాయి. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మన సిట్టుబజీలు బీసీ నాయకుడు, మన కలవచర్ల పేషెంట్, జనసేన పార్టీ పేషెంట్గా చేశాడు ఇతను. ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గాను టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు. ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ ఆఫీసర్ దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. ఇంకా మాట్లాడబోయే నువ్వు ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. బండారు శ్రీనివాస్ గారికి టికెట్ కలిసి టికెట్కి మీరు తప్పు చేసి మీరు 30,000 ఓట్ల మెజార్టీతో నక్కిన టికెట్ని మీరు ఏ వరకు మీరు చేశారో తెలియదు, కానీ 100% నగ్గిన టికెట్ని మీరు కాపులు మొత్తం తాగడి పెట్టేశారండి. ఈ విషయంలో మాత్రం 80,000 ఓటింగ్ కావాలా మినిమం. ఆ బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసి మేము కలిసాం. కలిసి లీవ్ కూడా లేకుండా చేసి మొత్తం మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడి పెట్టేశారు. ఏ రకంగా మీరు తాగడి పెట్టారు అనేది ఎవరికి తెలియదు. పక్కాగా ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీని డిక్లేర్ చేయాలి. ఇవ్వాలి పక్కాగా మీరు ఆ ప్యాకేజీని డిక్లేర్ చేసి ఇవ్వాలి. పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్య మీరు ఇద్దరు కూడా నైట్ టికెట్ ఇల్లు వచ్చే వరకు టికెట్ మాదనుకున్న టికెట్ని తెల్లారి 11 గంటల సమయంలో మీరు టికెట్ మార్చి చాలా ఘోరంగా ఈ జనసేన కార్యకర్తలు అందరినీ కూడా చాలా ఆశ్చర్యం పాలు చేశారు. రోడ్ల మీద తిరగకుండా చేశారు. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గిట్టగలిగిలా మీరు చేశారు. ఇది చాలా అన్యాయం అనేది జరుగుతుంది. మీరు టికెట్ పొత్తులో భాగంగా కూడా 24 సీట్లు అంటే చాలా ఘోరమైన దారుణం ఇది. కొందరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దామని నిశ్శబ్దంగా ఉన్నందుకు మాకు కాళ్ళు నరికేసి మొత్తం ఈ రంగా చేశారు. ఇలా టీడీపీ వాళ్ళు కూడా మాకు ఏలం చేసి అతి ఘోరంగా మమ్మల్ని ఓడించాలని చూశారు. టికెట్ లేకుండా చేశారు. మీరు ఈ మేము ఇప్పుడు నిరసన చేయాలన్నా రోడ్డు ఎక్కాలన్నా మీ గురించే ఎక్కుతున్నాం. మాకు బండారు శ్రీనివాస్ గారికి బీసీ నాయకుడిగా, శెట్టిబొజ్జల నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను.